శ్రీను. ఎక్కడ ఏ ఊరు? చౌడవాడ. మన మట్టుకు ఓటు హక్కు వచ్చాక సరిగ్గా వినియోగించుకోవాలి. ఏ పార్టీ న్యాయం చేస్తుంది? స్టూడెంట్స్ జాబ్ విషయానికి అడుగుదాం. జనసేన పార్టీ న్యాయం చేస్తాను అనుకుంటున్నాం. వై జనసేన? స్టూడెంట్స్కి బాగా హెల్ప్ చేస్తారని. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వాన్ని క్రిమినల్ పాలిటిక్స్ అయిపోయాయి. మీ ఐటీ మినిస్టర్ ఎవరు? గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి. ఓకే, ఆయన ఎప్పుడైనా జాబ్స్ గురించి ఏమైనా మాట్లాడారా? లేదు, అసలు పట్టించుకోవట్లేదు జాబ్ కోసం, ఐటీ కంపెనీ కోసం. వైసీపీఏ మళ్ళీ వస్తుంది, వై నాట్ 175 అంటున్నారు. మరి దానికేం చెప్పి? అది ఇంపాసిబుల్, అలా రాదు అది ఇంకా. ఎందుకంటే అసలు డెవలప్ చేసింది ఏం లేదు అసలు సెక్టర్లో. ఐటీ సెక్టర్ అంటే అసలు ఏం డెవలప్ చేయలేదు. అమర్నాథ్ అన్నాడు అంటే ఎప్పుడు గుడ్డు పెట్టడం అంటున్నాడు, కానీ ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు. మీ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఇక్కడనే కాదు, అంటే ఓన్లీ వైజాగ్ కాదు, టోటల్ స్టేట్ మొత్తం మాట్లాడుకునేది అది. నిజం చెప్పాలంటే దాని గురించి ఒక్క మాట ఎవరైనా మొదలెట్టారంటే దాని ప్రాణత్యాగాల గురించి ఎన్నెన్నో మాట్లాడతారు. మరి అంత కష్టంగా అంత ప్రాణత్యాగాలతో వచ్చిన అది ఇప్పుడు ప్రైవేట్ పరం అయిపోవడం, జాబ్స్ గురించే కదా మీరు పోరాటం కదా. మీరు చదువు కరెక్ట్ జాబ్ రావాలనే కదా. జాబ్ రావట్లేదు గురు. ఎందుకంటే ప్రజెంట్ ఐటీ సెక్టర్లో అనేది బయటికి వెళ్ళాల్సి వస్తుంది. మన సెక్టర్ హైదరాబాద్ కానీ ఇన్ఫాస్ట్ కానీ సరిగ్గా ఏం తీసుకురాలేదు. సో అందుకని ఐటీ సెక్టర్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సరే, మన మాట ఇక్కడ మీ గాజువాకలో ఎవరు పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? టీడీపీ జనసేన ఒకటి కాబట్టి, సో అటువైపు ఉందా లేకపోతే వైసీపీ ఉందా? జనసేన ఉంటుందండి ఇప్పుడు. ఎందుకని జనసేన? స్టూడెంట్ వరకు చెప్తున్నావా లేకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ డిసైడ్ అయ్యిందా? అలాగనే ఏం లేదు, ప్రెజెంట్ టీడీపీ జనసేన రెండు కలిసి వస్తున్నాయి. సో అలాగొచ్చినప్పుడు కొన్నిటి దగ్గర జనసేన ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, కొన్నిట్లో టీడీపీ ఎక్కువ పర్సెంట్ ఉంది. ప్రెజెంట్ అయితే జగన్ పార్టీని దించేయాలి. ఎందుకంటే అసలు డెవలప్ అనేది అసలు ఏం జరగట్లేదు. స్టూడెంట్స్కి అమౌంట్ అయితే మరోసారి అవకాశం అమ్మని అడుగుతున్నారు కదా. అడుగుతారండి, వాళ్ళు ఎందుకు అడారు? సమస్య చాలా జటిలంగా ఉంది. దీన్ని కాపాడే బాధ్యత ప్రతి నాయకుడి మీద ఉంది, ప్రతి కార్మికుడి మీద. ఎవరు అనుకుంటున్నారు మీకు? మరి జనసేన నాయకుడి కాపాడగలరు దీన్ని. జనసేన బీజేపీతో ఆల్రెడీ కలిసిపోతుంది అనేది కదా. ప్లాంట్ గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ సరే, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ కాకుండా మీకు ఎవరో మాట్లాడలేరు. ఇంకా ఆయన స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి ఆయన ఒక్కడే. ఈ తగ్గిమాలు మాట్లాడడం లేదు. స్టీల్ ప్లాంట్ విష్ణు ఏం చదువుతున్నా? నేను సేమ్ బీఎస్సీ. ఓకే, రైట్. ఎలా ఉంది స్టడీస్ అంతే, ఆడుకోవడం ఇంకా అలాగే ఉన్నాను నేను. ఓకే, ఇంత చదువుకి సరైన జాబ్ రాకపోతే నీ ఫీలింగ్ ఏంటి? మేము చదివేదా అంతంత చదువులు, దానికి కూడా జాబ్ రాకపోతే ఇంకేం చేయలేము మేము. ఓకే, జాబ్ విషయానికి వస్తే జాబ్స్ తీసుకోవడం రావడంలో కానీ, ఒక కంపెనీస్ తీసుకోవడం రావడంలో కానీ ఐటీ మినిస్టర్ ఇక్కడ తోపు అంటున్నారు. మరి ఏపీలో ఐటీ మినిస్టర్ పేరేంటి? ఆయన అది కూడా తెలియదు మాకు. అది గుడివాడ అమర్నాథ్. ఓకే, సరే. ఆయన చాలా వరకు కంపెనీలు తీసుకొచ్చాను అంటున్నారు. ఆపోజిట్ పార్టీస్ అంటే ప్రతిపక్ష పార్టీలు ఏం తీసుకొచ్చారో అసలు ఏపీకి? ఏ కంపెనీలు వచ్చి మాకు అర్థం కావట్లేదు. ఉన్నోళ్ళకి మా అన్నీలాలు ఆల్రెడీ డిగ్రీ 1 year అయింది మా అన్నీకి, ఇంకా ఏ కోర్సు నేర్చుకుంటున్నాడు. ఇంకా అలా చదువుతుంటే ఇంకే ఉద్యోగం వస్తుంది ఎవరికి మాత్రం? అయితే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారో, స్టీల్ ప్లాంట్ ఎవరు కాపాడతారో వాళ్ళకే ఓటు అంటున్నారు. మరి ఏ పార్టీ మీకు న్యాయం చేస్తారు? అంటే మీ స్టీల్ ప్లాంట్ మీదే కదా గాజువాక ప్రాంతంలో, మరి దీనికి ఏమంటావు నువ్వు? ఎవరు రావాలి? పవన్ కళ్యాణ్ గారే రావాలి, పవన్ అన్నే రావాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ అన్నమాట? ఆయన అయితేనే గట్టిగా ప్రశ్నిస్తాడు. మరి మీ గాజువాకలో పోటీ చేసింది ఆయనే కదా, మరి ఇక్కడ ఆయన గెలిపించుకోలేకపోయారు. గెలిపిస్తే బాగుండే. అప్పుడు మాకు ఇంకా ఓట్లేవి ఈసారి వచ్చి ఇప్పుడు చూస్తాం మేము. ఓకే, రైట్. ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకా సరైన పర్సన్కి ఇస్తున్నట్టయితే అదే ఓటుకి గతంలో ఇచ్చిన డబ్బు కన్నా ఇంకా ఎక్కువ వైసీపీ కానీ ఇంకే పార్టీలు కానీ పంచి పెడితే, అంటే పార్టీలు అనేవి డబ్బు పంచుతాయి అంటారు, ఒక పార్టీని నేను అనట్లేదు. సపోజ్ బీజేపీ అవ్వచ్చు, కేపాల్ ప్రజాశాంతి పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా డబ్బు పంచితే దానికి ఎయిరా. డబ్బులు పంచడం కాదు, ఇప్పుడు డబ్బులు బాగానే తీసుకుంటాం, తర్వాత మాకు ఉద్యోగం వస్తే ఇంకేం సంపాదించుకుంటాం కదా. సో మాకు ఉద్యోగం కావాలంటే జగన్ అన్న కాదు, పవన్ కళ్యాణ్ అన్నే రావాలి. ఓకే, మరి టీడీపీ జనసేన టైఅప్లో మరి ఒకవేళ టీడీపీ క్యాండిడేట్ని ఇక్కడ నించోబెడితే సపోర్ట్ చేస్తాం. అప్పుడు కూడా ఇంకా ఎవరు వచ్చినా సరే మాకు మంచి జరగాలంతే. వైసీపీ నుంచి అయితే వద్దంట? వద్దు. ఒకవేళ నేను చేస్తాను ఈసారి నమ్మండి అని ఎవరైనా వచ్చి చెప్తే వైసీపీ నుంచి? ఒకసారి ఆల్రెడీ నమ్మాం కదా, అప్పుడు ఆ ఆల్రెడీ ఒక ఛాన్స్ వచ్చింది అంటారు, వచ్చినప్పుడు ఏం చేయలేదు కదా.